అందరికి నమస్తే. ఒక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. నెక్స్ట్ ఉప ఎన్నిక హైదరాబాద్ ఫిక్స్ అయిపోయింది కాంగ్రెస్. ఎందుకు ఫిక్స్ అయిందంటే జూబ్లీహిల్స్‌లో గెలిచినా, ఓడిపోయినా ఖచ్చితంగా హైదరాబాద్‌లో ఉప ఎన్నిక వస్తది. ఇక మిగతా ఎలక్షన్స్ వస్తావో లేదో గ్యారంటీ లేదు. సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవి ఏమైతో సర్పంచ్ కూడా పెడతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి అయితే గ్యారంటీ లేదు. హైదరాబాద్ మాత్రం పక్కా వస్తదని కాంగ్రెస్ ఎందుకు ఫిక్స్ అయిందంటే 31 తారీఖు టైం దగ్గర పడ్డది. 31 తారీఖు డెడ్‌లైన్ సుప్రీంకోర్టు పెట్టిన డెడ్‌లైన్. ఆ డెడ్‌లైన్ లోపు దానం నాగేందర్ ప్లస్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరితో రాజీనామా చేయించాలని డిసైడ్ అయింది. నాకు తెలిసి ఖైరదాబాద్తో పాటు స్టేషన్ కన్పూర్ ఉప ఎన్నిక కూడా వస్తుంది. ఈ 2 కాన్స్టిట్యున్సీలు వస్తుంది. వీళ్ళు రేపు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ చేయబోతున్నారు. ఈ ఇద్దరిని రాజీనామా చేయించేసి మాకు వీళ్ళిద్దరి ఆధారాలు దొరికినాయి కాబట్టి మేము వీళ్ళు రాజీనామా చేసేసిండ్రు, ఇక మేము యాక్షన్ తీసుకునే అవకాశం దొరకలేదు, మిగతా వాళ్ళేమో పార్టీ మారలేదని చెప్పే అవకాశాలు ఉన్నాయి. మీటింగ్ ఉంది ఈరోజే. స్పీకర్ మళ్ళా విచారణ ఫైనల్ హియరింగ్ స్టార్ట్ కాబోతుంది. కానీ ఇప్పటికే కంక్లూజన్ వచ్చేసింది కదా. అసలు ఎందుకు ఖైరదాబాద్ వస్తుంది, ఎందుకు స్టేషన్ కన్పూర్ వస్తుంది, అసలు దీనికి కాంగ్రెస్ ఎట్లా ప్రిపేర్ అయిందో చెప్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత షేర్ కూడా చేయండి వీడియో. ఇప్పుడు మొన్ననే స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ఇచ్చారు 40 మంది కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. అందులో దానం నాగేందర్ పేరు ఉంది, క్లియర్. ఏఐసీసీ ఇచ్చింది, వీళ్ళు సూచించిన పేర్లే ఏఐసీసీ ఫైనల్ చేసింది. దానం నాగేందర్ కాంగ్రెస్ అని వాళ్ళు కాంగ్రెస్లో చేరిండ్రు అని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అంతకు మించిన ప్రూఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. వాళ్ళు సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిండ్రు దానం నాగేందర్ కాబట్టి ఇప్పుడు అంతా జూబ్లీహిల్స్ మీద డిపెండ్ అయింది. జూబ్లీహిల్స్ గెలిస్తేనే హైదరాబాద్ గెలుస్తారు, అది కూడా ఒకటి ఉంది. వాళ్ళకి తెలుసా ఆ విషయం. ఇప్పుడు అందుకే ఆయన స్టార్ క్యాంపెయినర్ పెట్టిండ్రు. గెలిపిపోతే నీ ఇష్టం, ఆడ గెలిస్తేనే ఏమన్నా. మొత్తం దానం నాగేందర్ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. లోపల ఖైరదాబాద్ కాదు, జూబ్లీహిల్స్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ గెలుచుకుంటే కాంగ్రెస్ నెక్స్ట్ ఖైరదాబాద్ ఈజీ అవుతుంది అని అందుకే డిసైడెడ్ అయిపోయినారు. ఏఐసీసీ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరు వచ్చిందంటేనే అంతే. కడియం శ్రీహరి పేరు కూడా పెట్టేవాళ్ళే, కానీ కడియం శ్రీహరి సిటీకి సంబంధించిన ఆయన కాదు కాబట్టి పెట్టలేదు స్టార్ క్యాంపెయినర్గా. దాని పక్కా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏమన్నా చేస్తారు, పని చేసుకుంటారని చెప్పి అట్లా డిసైడ్ అయిపోయారు. వీళ్ళు సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 31 తారీఖు లోపు ఇప్పటికే చూసినాం కదా మనం, అందరిని పిలిచి విచారించరు స్పీకర్, వాళ్ళను వ్యక్తిగతంగా వచ్చి సమాధానం చెప్పమని నోటీసులు ఇచ్చుడు, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఒక విడత మొత్తం విచారణ అంతా కూడా అయిపోయింది. కానీ వీళ్ళిద్దరు రాలే, దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ స్పీకర్ దగ్గర కూడా రాలేదు. జస్ట్ 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చి మేము పార్టీ మారలేదు, అసలు ప్రూఫ్స్ ఏమున్నాయి, అసలు మేము పార్టీ మారినట్టుగా ఎవరు చెప్పిండ్రు, అసలు మేము కప్పుని దేవుని కండువాలు, ఇట్లాంటివన్నీ అబద్ధాలన్నీ చెప్పేసిండ్రు. సరే, వాళ్ళు చెప్పిన అబద్ధమైన టెక్నికల్గా వ్యాలిడా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది స్పీకర్ ఎట్లా పరిగణిస్తాడో తెలియదు. ఇక స్పీకర్ వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు అని డిసైడ్ అయితే మరి సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చేస్తుంది, వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారా, ఏమవుతుంది అని అది తర్వాత విషయం. అది నెక్స్ట్ ఎట్లుంటుంది అంటే, జూబ్లీహిల్స్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే నెక్స్ట్ 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు తొందరగా పోతారు. వాళ్ళు తొందరగా పోయి ఇక చూసినరా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అయినా సరే స్పీకర్ కొట్టేయలేదు, వీళ్ళు బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరలేదని చెప్తున్నారు, స్పీకర్ను కూడా తప్పుదో పట్టించారనో లేదా స్పీకర్కు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనో, మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయనో వీళ్ళు మళ్ళీ పోతారు. జూబ్లీహిల్స్లో కనుక బీఆర్ఎస్ గెలవకపోతే 8 మంది సేఫ్ అయిపోతారు. కానీ ఈ 2 ఉప ఎన్నికలు పక్కా వస్తాయన్నమాట. ఖైరదాబాదు అది 2 ఉప ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ మనకు మార్చ్, ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ కదా, ఇది అక్టోబర్ 31 లోపు వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ అందరి విషయంలో ఏదో ఒక నిర్ణయం, వాళ్ళను అనర్హత వేయడమా వేయకపోవడమా. మళ్ళీ వీళ్ళిద్దరూ అసలు విచారణకి అటెండ్ కాలే కదా, వీళ్ళిద్దరికి నోటీస్ కూడా ఇవ్వలేదు. వీళ్ళిద్దరిని ఫస్ట్ నుంచి ప్లాన్ ప్రకారమే ఎగ్జామిషన్ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళను ప్లాన్ ప్రకారమే చేసింది. ఎందుకంటున్నా అంటే మరి అందరికీ ఇచ్చినట్టే వీళ్ళు కూడా నోటీసులు ఇవ్వాలి. స్పీకర్ అందరిని పిలిచినట్టే వీళ్ళిద్దరిని కూడా పిలవాలి. వీళ్ళిద్దరు ఎందుకు పిలవలేదంటే వీళ్ళిద్దరు డిసైడెడ్, మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఇంకా మాకు నోటీసులు విచారణలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు, సుప్రీంకోర్టు పెట్టిన డెడ్లైన్లో మేము రాజీనామా చేస్తామని వాళ్ళు చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా స్పీకర్ కూడా దానే పాటిస్తాడు కదా, పాటించిండు. అందుకే వీళ్ళిద్దరిని పిలవలే విచారణకు కూడా. కానీ నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం వీళ్ళిద్దరు ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక సిమ్టమ్ పంపించేసింది. ఆ సిగ్నల్స్ వచ్చేసినాయి బయటికి. ఆయన స్టార్ క్యాంపెయినర్గా పెట్టినప్పుడు ఒక సిమ్టమ్, ఆయన విచారణ పిలవనప్పుడు కడియం శ్రీహరిని అదొక సిమ్టమ్. ఇక మళ్ళీ నెక్స్ట్ జూబ్లీహిల్స్ గెలవకపోయినా ఈ ఎలక్షన్ రానికి కాంగ్రెస్కున్న ధైర్యం ఏంటంటే ఇక తప్పదు. అది ఇప్పుడు సుప్రీంకోర్టును కనీసం స్పీకర్ తీసుకున్న నిర్ణయం, రేపు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సుప్రీంకోర్టు కూడా కనీసం కరెక్టే తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అనాలి కదా. లేకపోతే మొత్తం వీళ్ళు ఎవరు అసలు బీఆర్ఎస్ని ఉన్నారు, వీళ్ళంతా కాంగ్రెస్ చేరనే లేదు అంటే ఇంకా మళ్ళీ ఉల్టా అవుతుంది వ్యవహారం అంతా. కాబట్టి అంత దూరం పోకుండా వీళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయాలి, యాక్చువల్గా డిస్క్వాలిఫై చేయాలి. కానీ డిస్క్వాలిఫై చేస్తే అది వాళ్ళ మీద మచ్చ, డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడడం అంటే
ఇక జనాల్లో వేరే రకమైన చర్చ జరుగుతుంది వాళ్ళు డిస్క్వాలిఫై అయితే. కాబట్టి అట్లా డేంజర్ కోణంలో పోకుండా ఇదేదో రాజీనామా వేయించేస్తే రాజీనామా చేసిరనే పేరు ఉంటుంది. వీళ్ళే కావాలని రాజీనామా మరి రాజీనామా చేసినోడైతే ఎప్పుడు దారుణ నాగేంద్ర జాయిన్ అయ్యింది, అందరికన్నా ఫస్ట్ జాయిన్ అయ్యిండు. ఎప్పుడో పోయిన సంవత్సరం ఏప్రిల్లో జాయిన్ అయ్యిండు, 2024 ఏప్రిల్లో జాయిన్ అయ్యిండు. అప్పటి నుంచి నడిపించుకుంటూ అంటే వ్యవహారం గొంతుకాడికి వస్తే తప్ప వీళ్ళు రాజీనామా చేయించాలి అనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఎంతసేపటికి కోర్టులు మాకు ఇన్వాల్వ్ అవుతాయా, కోర్టు స్పీకర్ని ప్రశ్నిస్తాయా, స్పీకర్ని ప్రశ్నిస్తలేదు కానీ దానికి వీళ్ళకెందుకు ఉలుకు, స్పీకర్ని ప్రశ్నిస్తాయా లేదనేది కోర్టు చూసుకుంటాయి. ఇప్పుడు స్పీకర్కి డెడ్లైన్ పెట్టేసరికి తప్పనిసరి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు ఇంకా తప్పదు ఏదో ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ చేయలేదంటే వీళ్ళిద్దరిని కూడా కోర్టు వీళ్ళని డిస్క్వాలిఫై చేయడం మాత్రమే కాదు, ఇంకొక 6 years వీళ్ళు పోటీ చేయొద్దని చెప్పి ప్రకటించేసినారు. వీళ్ళిద్దరు ప్రూఫ్లు కూడా ఉన్నాయి, టెక్నికల్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూఫ్ ఉన్నది ఆయన పోటీ చేసిందని, లేదా వాళ్ళ బిడ్డకు ప్రచారం చేసిండు డైరెక్ట్గా అని చెప్పి కడియం సిఆర్కి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొట్టేయకపోయినా వాళ్ళ మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద 6 years మొత్తం ఎలక్షన్స్లో పోటీ చేయొద్దని ఒక తీర్పు ఇచ్చింది అనుకో, అది మొదటికే మోసం వస్తుంది. కాబట్టి అట్లా కావద్దని ఈ ప్లాన్ చేశారు అనమాట. ఇక్కడ ఇంకా యాక్చువల్గా లోక్సభ ఎలక్షన్స్లోనే దానం నాగేందర్కు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వచ్చిన ఓట్లకు లోక్సభ ఎలక్షన్స్కి వచ్చిన ఓట్లకు చాలా డిఫరెన్స్ ఉంది. దాదాపు 22,000 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది ఖైరతాబాద్లో. ఇక అక్కడ ఏమొచ్చిందో స్టేషన్ గన్పూర్లో, కానీ స్టేషన్ గన్పూర్లో కూడా పరిస్థితులు ఏం బాగాలేవు. ఇప్పుడు ఒకప్పుడు బాగుండే, అసలు మిగతా కాన్స్టిట్యున్సీతో పోలిస్తే స్టేషన్ గన్పూర్లో కొద్దిగా డిఫరెన్స్ ఉండే, కడియం స్టేట్కి కొద్దిగా పాజిటివ్ ఉండే. బట్ ఈ మధ్య అది కూడా వ్యవహారం చెడిపోయింది. ఆయన ఆవేశానికి లోనవుతున్నాడు, ఎవరిని పడతారు. మొన్ననే ఒక వికలాంగుని తిరుగుతుండేది పెన్షన్ అడిగిందని చెప్పి. ఇక జనాల్లో కూడా అంత పల్చన అయిపోయింది వాళ్ళు కూడా. కాబట్టి ఈ 2 ఉప ఎన్నికలు తప్పదు. ఈ ఉప ఎన్నిక అయితే రిజల్ట్ ఎట్లుంటుందో మనం ఊహించలేము. జూబ్లీహిల్స్ ఇంకా టైం ఉంది, కొద్దిగా మెచ్యూర్ అయితే ఇంకా కొంత మంచి సర్వేలు వచ్చినప్పుడు మనం కూడా సర్వేలు వేద్దాము. కానీ జూబ్లీహిల్స్ ఏమైనా కాకపోయినా నెక్స్ట్ ఉప ఎన్నిక మాత్రం ఈ 2 కాన్స్టిట్యున్సీ జనాలు మాత్రం రెడీగా ఉండాలి. ఈ 2 ఉప ఎన్నికలు పక్కా 100% వస్తాయి. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మిగతా ఎలక్షన్స్ కూడా ప్రిపేర్ కానికే రెడీ అవుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా, బీజేపీ అంటే స్టేషన్ కనుపుల్లో పెద్ద కనబడదు కానీ ఖైరతాబాద్లో కొంచెం ఉంటుంది. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే ఉండే చింతల రామచంద్ర రెడ్డి. కాబట్టి జూబ్లీహిల్స్ మిస్ అయినా ఖైరతాబాద్ ఉంటుందని బీజేపీ అనుకుంటుంది. బీఆర్ఎస్ ఏమో జూబ్లీహిల్స్ కొడితే ఇంకా ఖైరతాబాదు స్టేషన్ కనుపు 2 కొట్టేసేసి అని చెప్పేసి బీఆర్ఎస్ అనుకుంటుంది. కాంగ్రెస్ ఏమో ఇక జూబ్లీహిల్స్లో గెలిస్తే మళ్ళీ మనకి 2 ఒక సీట్ వస్తుంది, లేకపోతే జూబ్లీహిల్స్ పోతుంది, తర్వాత ఖైరతాబాద్ పోతుంది, స్టేషన్ కనుపు కూడా పోతుంది, మొత్తానికి పోతాయనే ఒక మానసికంగా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఒకటి డెడ్ లైన్ పెట్టింది కాబట్టి సుప్రీంకోర్టును సంతృప్తి పరచడానికే వీళ్ళిద్దరిని రాజీనామా చేయించాలనే ఒక ఆలోచనకైతే వచ్చింది. బహుశా 31 తారీఖు, ఇంకా ఎక్కువ రోజులు లేదు, ఇంకో 1 రోజులు ఉంది. ఈ 31 తారీఖు లోపల ఖచ్చితంగా వీళ్ళిద్దరితో రాజీనామా. ఇప్పుడు ఒకవేళ ముందే రాజీనామా చేసింటేనేమో జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు ఇవి కూడా వచ్చేది. కానీ అందుకే ప్లాన్గా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్నీ అయిపోయినాయి, షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ అయిపోయినాయి, నెక్స్ట్ ప్రచారం స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు రాజీనామా చేస్తే వీళ్ళకి ఒక 6 months టైం దొరుకుతుంది. వీళ్ళకి అక్టోబర్ 31 లోపు రాజీనామా చేస్తే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా టైం దొరుకుతుంది వీళ్ళకి. ఏప్రిల్ ఎండింగ్ లోపు 6 months లోపు ఎప్పుడన్నా పెట్టవచ్చు ఉప ఎన్నిక కాబట్టి మళ్ళీ ఇంత టైం దొరుకుతుంది, ఊపిరి పీల్చుకోవచ్చు. జూబ్లీహిల్స్లో ఓడిపోతే జూబ్లీహిల్స్లో చేసిన తప్పులు రిపీట్ చేసుకోకుండా ముందుకు వచ్చని కాంగ్రెస్ అనుకుంటుంది. అసలు ఎట్లా ఉంటుందో ఏం కథనో. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో జనాలు అయితే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడే కాదు, లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరిండ్రు కదా వాళ్ళు, ఒక 11-12 మంది చేరిండ్రు. చేరినప్పుడు ఏమైంది, 9 మంది ఓడిపోయారు, 2 గెలిచిర్రు, సబితాయిందర్ రెడ్డి, సుధీరెడ్డి గెలిచిర్రు, మధ్యలో ఒక ఆయనకి టికెట్ ఇవ్వలేదు, 9 మంది ఓడిపోయారు. అంతకుముందు అట్లే అయింది, అంతకుముందు చాలాసార్లు అట్లే అయింది. అంతకుముందు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ మారిన వాళ్ళు మళ్ళీ గెలిచి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలుగా అధికారంలో చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఇవి ఏమైతే తెలియదు. జూబ్లీహిల్స్లో మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ స్టేషన్ కనుపు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే అక్కడ ఎట్లుంటుందో కూడా మీరు ఒపీనియన్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.